అందరికీ నమస్కారం అండి. అవునంశకి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను బాగున్నాను. ప్రెగ్నెన్సీ సిరీస్లోనే ఇంకొక వీడియో కూడా మళ్ళీ వచ్చింది. ఇది ఏంటి అంటే 6th మంత్ యాక్టివిటీ వీడియో అనమాట. నా 6th మంత్లో నేను చేసిన యాక్టివిటీస్ 6th మంత్ అయిపోయిన తర్వాత 7th మంత్ ఫస్ట్ 10 డేస్లో షూట్ చేసిన వీడియో అనమాట ఇది. నేను 6th మంత్లో కొన్ని పుస్తకాలు చదివాను, కొన్ని పజిల్స్ చేశాను. అంటే లాజికల్ పజిల్స్, తర్వాత రీజనింగ్ పజిల్స్, మ్యాథమెటిక్స్ పజిల్స్ ఉంటాయి కదా, అలాగ వాటితో పాటు పుస్తకాలు కూడా చదివా. మీకు ఈ పాటిగా అర్థమై ఉంటుంది, నేను పుస్తకాలు పురుగున్నాను, నాకు పుస్తకాలు చదవడం బాగా ఇష్టం. ఇంకా హైదరాబాద్లో కుప్పలు తెప్పలుగా పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి, ఇంకా తెచ్చుకోలేదు చాలా. కానీ ఏంటంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన పుస్తకాలు చదవాలి అని అనుకునేవి కొన్ని బాగా ఏమంటారు, నా మనసుకి తాకినవే మాత్రం నేను కొన్ని కొనుక్కుని చదువుకున్నాను. వాటి గురించి మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నా. నాకు పుస్తకాలు చదవాలని ఎప్పుడూ అనిపిస్తుంది. సాఫ్ట్ కాపీస్ ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఫోన్లోను ల్యాప్టాప్లోను ఆ స్క్రీన్ టైం తగ్గించుకుందామని కొన్ని మాత్రం ఏరి హార్డ్ కాపీయే తెచ్చుకుని హార్డ్ కాపీయే పెట్టుకుని చదువుకున్నా. నేను సాధారణంగానే ల్యాప్టాప్లు ఫోన్లు లేకుండా నేను బతకలేను. నేను చదివిన చదువు, నేను చేసే పని అన్నీ వాటితోటే ముడిపడి ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కొంచెం అన్నా హార్డ్ కాపీస్ తీసుకుందాము అని చెప్పి పని కట్టుకుని హార్డ్ కాపీసే తెచ్చుకున్నాం. ఇది ఏంటి అంటే, ఇది నేను ఈ పుస్తకం గురించి ఇంత క్రితం వీడియోలో నేను చెప్పినట్టు నాకు గుర్తు, మరి చెప్పానో లేదో మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఇది ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్ అని రాధికా జిందల్ అనే ఆవిడ రాసిన పుస్తకం. ఈ పుస్తకం నేను మామూలుగా సాఫ్ట్ కాపీలో చదువుకున్న తర్వాత బాగుంది అనిపించుకుని నేను హార్డ్ కాపీ తెచ్చుకున్నాను. ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మాతృత్వ మాధుర్యం. నాకు పేరే చాలా బాగా నచ్చింది, చూడ్డానికి కూడా ఇది చాలా బాగుంది కదా. కాకపోయినా ఇందులో చెప్పిన విషయాలు, మాట్లాడిన విషయాలు కూడా చాలా బాగున్నాయి నాకు అనిపించింది. అందుకోసమని నేను తీసుకున్నా. ఇది ఏంటి అంటే, ఇది మొత్తం ఇందులో ఉన్నవి నేను చదివిన, ఇందులో ఉన్న ఫోటో పెట్టిన కాపీరైట్ వస్తుంది, కానీ ఇందులో ఉన్నది నాకు అర్థమైంది నేను చెప్తాను. ఈ పుస్తకం ఏంటంటే 2 భాగాలుగా ఉంది. అంటే అసలు మొదట కడుపుతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అదంతా, దాని తర్వాత మనకి డెలివరీ అయిపోయిన తర్వాత మొదటిలో అంటే అలవాటు పడడానికి, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పోస్ట్ మార్టం బ్లూస్ అనే పదం బాగా వస్తుందన్నమాట. అంటే పోస్ట్ మార్టం డిప్రెషన్, డెలివరీ అయిపోయిన తర్వాత వచ్చే డిప్రెషన్ని పోస్ట్ మార్టం డిప్రెషన్ అంటారు. ఈ పుస్తకం ఏంటి అంటే మొత్తం ఈ ప్రెగ్నెన్సీ గురించి, దాని తర్వాత ఈ పోస్ట్ మార్టం బ్లూస్ గురించి ఉంది. ప్రెగ్నెన్సీ గురించి అంటే ఉత్తి ప్రెగ్నెన్సీ గురించి కాదు. ఇక్కడ ఏంటి అంటే ఈ రాధికా జిందల్ అనే ఆవిడ అభిప్రాయము, ఆవిడ ఏమి అనుభవించింది, ఆవిడకి ఏమనిపించింది ఏంటి అని రాసి, వాటితో పాటు కొంతమంది ఇలాగా అమ్మల గురించి అంటే బేబీని డెలివరీ చేయడం గురించి, ప్రెగ్నెన్సీ గురించి కొంతమంది వాళ్ళు చెప్పిన వాళ్ళ అభిప్రాయాలు. అతి ముఖ్యంగా ఏంటి అంటే ఇది ప్రతి విషయము ఉంది. అంటే డెలివరీ అని కాదు, ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి విషయం ఇందులో ఉంది. ఇప్పుడు ట్రైమిస్టర్ ప్రకారం ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, ఏ ట్రైమిస్టర్లో ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఏం కావాలి, ఏం ఫుడ్ తినాలి, అంటే విటమిన్స్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్ ఏవేవి ముఖ్యం. ఎందుకంటే బేబీ గ్రోత్ని బట్టి, బేబీ ఎముకలు పెరుగుతున్నప్పుడు మనం కాల్షియం ఎక్కువ తీసుకోవాలి, బేబీ వెయిట్ పెరగాల్సినప్పుడు తీసుకోవాల్సినవి వేరుంటాయి, ఇనీషియల్ స్టేజ్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసుకోవాల్సినవి వేరుంటాయి, ఎక్సర్సైజెస్ వేరే ఉంటాయి. అంటే అది ట్రైమిస్టర్కి బట్టి ఎక్సర్సైజెస్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే బేబీ గ్రోత్ కూడా చూసుకుని మనం చేసుకోవాలి. అవన్నీ ఇందులో ఉన్నాయి. దీనితో పాటు న్యూట్రిషన్, అంటే ఒక ఫేమస్ న్యూట్రిషన్ తీసుకుని ఆ న్యూట్రిషన్ వాళ్ళు సజెస్ట్ చేసిన న్యూట్రిషన్ అంతా కూడా అకార్డింగ్ టు ద ట్రైమిస్టర్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. అలాగే హాస్పిటల్ బ్యాగ్ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, అంటే హాస్పిటల్ బ్యాగ్లో ఏది అవసరం కాదు, ఏది ముఖ్యం, ఏది ఎందుకు ముఖ్యం, అవన్నీ కూడా ఉన్నాయి. అందుకోసం అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలు చాలా బాగా పొందుపరిచారు. పైగా ఇందులో ఈవిడ చెప్పిన ప్రకారం కూడా ఏంటంటే, నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు ఇలాంటి పుస్తకం ఒకటి ఉండుంటే బాగుండేది, లేదు అని చెప్పి నేను రాశాను అని చెప్తే నాకు అది బాగా అనిపించింది. ఇప్పుడు గర్భ సంస్కార సెషన్స్ గురించి కూడా ఉన్నాయి. ఇప్పుడు గర్భ సంస్కార సెషన్ అంటే అంటే ఇది ఎప్పుడు రాశారో ఈ పుస్తకం నేనంత చూడలేదు.
ఈ పుస్తకం ఎప్పుడు రాశారో మరి నాకు తెలీదు. ఈ పుస్తకంలో చెప్పిన దాని ప్రకారం అంటే ఈవిడ రాధికా జిందల్ గడ్ ఈ పుస్తకం రాసేటప్పుడు ఇలాంటి పుస్తకాలు లేవు, అప్పుడు గర్భ సంస్కార్ సెషన్స్ కూడా లేవు అని వాడు చెప్పింది. గర్భ సంస్కార్ సెషన్ అంటే ఏంటి అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకి సంస్కారం అంతా చెప్పడాన్ని గర్భ సంస్కార్ సెషన్స్ అంటారు. అందులోకి అసలు ఏమేమి వస్తాయి ఏంటి అవన్నీ ఇందులో ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు గర్భ సంస్కార్ సెషన్స్ ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది అనే ఒక విషయం కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఈ గర్భ సంస్కారాలు ఏమేమి ఉంటాయంటే ఎక్సర్సైజెస్ ఉంటాయి, దాని తర్వాత మ్యూజిక్ వినడం ఉంటుంది, కొన్ని పాటలు వినడం, కొన్ని మ్యూజిక్ వినడం, దాని తర్వాత మనం ఏ ఫుడ్ తింటున్నాము, ఏ డైట్ తింటున్నాము అనే ఉంటాయి. కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఆ యాక్టివిటీస్లో చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి, ఫిజికల్గాను ఉంటాయి, మెంటల్గాను ఉంటాయి, బేబీ బ్రెయిన్ గ్రోత్కి ఉంటాయి. తర్వాత బేబీతోటి మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాము, బేబీతో కాసేపు మనం మాట్లాడడం, ఒక పాట పాడడము, లేకపోతే ఒక కథ చదవడం, నేను ఇలాగ పుస్తకాలు చదివాను కదా, ఇదేంటి అంటే బేబీని పెట్టుకొని నేను బేబీకి వినిపిస్తున్నాను అనుకుని నేను చదువుకున్నాను. అందుకే నేను చదువు అంతా 6th month తర్వాత నుంచి వచ్చాను. మామూలుగా 3rd month నుంచే వింటుంది అంటారు, కానీ 6th month తర్వాతే కదా చెవులు వస్తాయి. అందుకోసం చెప్పి నేను చదువు సెషన్ అంతా 6th month తర్వాత పెట్టుకున్నాను. ఇప్పుడు 7th monthలో కూడా కొంచెం నేను చదివేవన్నీ మామూలుగా చదువుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఓపిక లేకపోతే పడుకుని చదివేస్తాను, కళ్ళు లోపల మనసులో చదివేసుకుంటాను. లేదు ఇప్పుడు బేబీ ఉంటుందని కొంచెం ఓపిక తెచ్చుకుని పైకి గట్టిగా చదివితే వింటుంది అని చదువుతున్నాను అనమాట. వింటున్నాడో తెలియదు నాకు. గర్భ సంస్కార్ సెషన్స్లో మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి, అలాగే మ్యూజిక్ వినడం ఉంటుంది, అలాగే పుస్తకాలు చదవడం ఉంటుంది. వీటితో పాటు క్విల్లింగ్, నిట్టింగు, పుస్తకాలు చదవడము. దాని తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఒక వీడియో చూసాను, కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏంటంటే బొమ్మలు గీస్తారు. అసలు మనం ఎంత కాన్సన్ట్రేషన్గా బొమ్మ గీస్తామో బేబీకి అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివిటీకి చేయాల్సిన యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీస్కి చేయాల్సిన యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి మనం తీసుకునే ఫుడ్, డైట్ ఇవన్నీ కలిపి గర్భ సంస్కార్ సెషన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి గర్భ సంస్కార్ సెషన్స్ చాలా జరుగుతున్నాయి, ఆన్లైన్లో జరుగుతున్నాయి, ఆఫ్లైన్లో జరుగుతాయి. నేను నిజంగా ఏ గర్భ సంస్కార్ సెషన్స్ నేనైతే చేసుకోలేదు, కానీ నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఒక రకమైన నేను చాలా ఎక్స్ప్రెసివ్, అది మీకు ఈ పాటకు అర్థమయ్యి ఉంటుంది. నాకు డిఐవై కానీ, క్రాఫ్ట్ వర్క్ కానీ, చదవడం కానీ, లేకపోతే పజిల్ సాల్వ్ చేయడం కానీ, లేకపోతే ఛాలెంజెస్ చేయడం కానీ, ఇవన్నీ నాకు పర్సనల్గా కొంచెం ఇష్టం. వాటిని ఏంటంటే ఈ టైంలో ఇంకా ఎక్కువ చేస్తున్నాను. నేను ఎప్పుడూ చేసే పనులే కొంచెం ఎక్కువగా ఇప్పుడు చేస్తున్నా అంతే. గర్భ సంస్కార్ సెషన్కి చేరుంటే ఆఫ్లైన్కి వెళ్ళుంటే ఎలా ఉండేదో మరి నాకు తెలీదు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇందులో కూడా మన పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి ఎలా సపోర్ట్ చేయాలి, అత్తమామలు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎలా సపోర్ట్ చేయాలి, వాటిలన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ పార్ట్లో వచ్చేసరికి పోస్ట్ మార్టం బ్లూస్ అంటే ఇది చాలా ఇప్పుడు తెలుస్తోంది, బయటికి చెప్తున్నారు. డెలివరీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. పోస్ట్ మార్టం డిప్రెషన్ అని వస్తుంది. అంటే వాళ్ళ శరీరాన్ని కానీ, వాళ్ళ బరువు పెరిగారని కానీ, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు కానీ ఇవి తట్టుకోలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఎవరితోటి సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఇలాంటివన్నీ డెలివరీ తర్వాత ఒక 2-3 months వస్తాయన్నమాట. అప్పుడు ఎలాగ దాంట్లోంచి బయటపడాలి, అవి అసలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఇప్పుడు బరువు పెరిగిపోవడం గురించి కానీ అన్నిటి గురించి బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు కొంచెం సమయం తీసుకోవడం, కొంచెం ఎక్సర్సైజెస్ చేసుకోవడము, కొంచెం వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకోవడము, వాళ్ళ బరువు తగ్గడానికి వాళ్ళ మీద కూడా వాళ్ళని కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇందులో చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ అనేది మదర్హుడ్ అంటే మాతృత్వం అనేది, ఈ గర్భం దాల్చడం, ఈ 9 నెలలు ఇదంతా ఖచ్చితంగా మధురమైన అనుభవమే. దాని గురించి ఉంది. ఇంకా ఏంటంటే మ్యాజికల్ మదర్హుడ్ అని కూడా చెప్పారు. అంటే అందులో ఇప్పుడు మనం ఒక బేబీని ఇలా మోయడము, దానికి అన్ని అసలు అది చెప్పడానికి కూడా పదాలు కూడా తగలట్లేదు. నాకైతే ఒక కథ